శ్రీకాకుళంలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి గంటసేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. ఈదురుగాలులకు తోడు కావడంతో చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద చెట్టు కొమ్మలు పడి దారి లేకుండా పోయింది. డే అండ్ నైట్ కూడలి నుంచి రామలక్ష్మణ కూడలి రోడ్డులో చెట్లు విరిగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. 80 అడుగుల రహదారిలోనూ చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోకి మురుగునీరు చేరడంతో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టౌన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడాను, మురికి వాటర్ అంతా కూడాను మొత్తం అంతా ఇది డౌన్గా ఉండడం వల్ల ఇది దిగువ ప్రాంతం అయిపోయినట్టుగా ఏంటంటే మొత్తం అంతా నీరంతా కూడా ఏంటంటే కాంప్లెక్స్లోకి వచ్చేస్తుందండి. దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మేము డ్యూటీలకు వచ్చినప్పుడు కూడా మేము కూడా చాలా ఇబ్బంది పడుకోవాల్సి వస్తుంది. ఇంతకన్నా దారుణమైన స్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది. ఇది అందరూ కూడా ఏంటంటే ప్రయాణం చేయడానికి రావాల్సినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రయాణ ప్రాంగణంలో ఏంటంటే ఇంత దరిద్రంగా ఉంటే నీటిలో దిగాలంటే మాకే చాలా బాధగా ఉంది. దీనివల్ల ఏంటంటే అనారోగ్య పరిస్థితి కూడా తలెత్తుతాయన్నటువంటి ఆలోచన మాకైతే ఉంది. పడేటప్పుడు వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువలో ఉండే నీరు కాంప్లెక్స్లోకి రావడం వలన నడ్డానికి ఇబ్బంది, ప్రయాణికులు ఎక్కడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎక్కడం వలన ఆ కురుపులు, ఆ నీరు ఉండడం వలన కాలుకి దురదలు వచ్చి కురుపులు రావడం జరుగుతుంది.